నెల నెల సాఫీగా జరిగిపోవాల్సిన ఋతుచక్రం కొంతమందికి చాలా ఇబ్బందుల్నే తెచ్చిపెడుతూ ఉంటుంది. నెలసరిలో రక్తం ఎక్కువగా పోవడం అలాంటి సమస్య. అధిక ఋతుస్రావంతో బాధపడుతున్నప్పుడు ఒంట్లోంచి రక్తమంతా బయటకు పోతుందా అన్నంత కంగారుగా ఉంటుంది. కారణాలు ఏవైనా నెలసరిలో రక్తం ఎక్కువగా పోవడం అనేది అంతిమంగా రక్తహీనతకు దారితీస్తుంది. రక్తహీనత మూలంగా మరిన్ని సమస్యలు వచ్చిపడుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో అధిక ఋతుస్రావంతో బాధపడుతున్నప్పుడు ఆయుర్వేద చికిత్సలు, పరిష్కారాల సాయంతో ఎలా ఉపశమనం పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. నెల నెలా సహజంగా జరిగిపోవాల్సిన ఋతుచక్రం కొంతమందికి చాలా చిక్కుల్ని తెచ్చిపెడుతుంటుంది. నెలసరిలో ఎక్కువ మొత్తంలో రక్తం పోవడం కూడా అలాంటిదే. ఈ పరిస్థితి ఎప్పుడో ఓసారి ఎదురైతే సమస్య లేదు. తరచూ బాధపడుతుంటే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. సాధారణంగా నెలసరి రోజుల్లో 20 నుంచి 60 ml దాకా రక్తస్రావం కావాలి. కానీ కొందరిలో అంతకన్నా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పరిస్థితిని హెవీ పీరియడ్స్ అనొచ్చు. దాన్ని తెలుసుకోవడం కష్టమైనా కొన్ని సంకేతాలను బట్టి ఎక్కువగా అవుతుందని గుర్తించవచ్చు. విపరీతంగా రక్తస్రావం కావడం, తరచూ నాప్కిన్లు మార్చుకోవాల్సి రావడం, ఒకేసారి 2 నాప్కిన్లను వాడటం, రక్తం ముద్దలు ముద్దలుగా పడడం, ఇలాంటివన్నీ అధిక రక్తస్రావం సమస్యను సూచిస్తాయి. చాలామందికి ఋతుస్రావ సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. కాకపోతే ఏమవుతుందంటే కొంతమందికి ఏమవుతుందంటే నెలసరి అనేది ఎక్కువ రోజులు అవుతూ ఉంటుంది. లేదా అంటే వచ్చిన 5-6 రోజులు కూడా చాలా ఎక్కువగా అవుతూ ఉంటుంది. అందులో వాళ్ళకి క్లాట్స్ పడడం ఒకటి జరుగుతూ ఉంటుంది. చాలామంది కూడా వాళ్ళ వచ్చిన సమస్యని వాళ్ళు గ్రహించరు. ఇలాంటి సమయంలో ఏమవుతుందంటే రక్తాల్పత అనేది కూడా ఏర్పడుతూ ఉంటుంది. అయితే అధిక ఋతుస్రావం ఎందుకు వచ్చింది అనేది మనం తప్పనిసరి చూడాలి. ఎందుకంటే అది కారణాలు చాలా రకాలు ఉంటాయి. అంటే యుక్త వయసులో ఉన్న వాళ్ళకి అది రీప్రొడక్టివ్ ఏజ్ అంటే ఏంటి 14-15 సంవత్సరాల నుంచి, అంటే వాళ్ళు పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి వాళ్ళకి మధ్య వయసు వచ్చే వరకు వాళ్ళకు కొన్ని రకాలైన హార్మోన్ సమస్యలు అవ్వచ్చు, లేదా అంటే థైరాయిడ్ సమస్యలు అవ్వచ్చు, లేదా కొన్ని రకాలైన మందులు వాడడం అవ్వచ్చు, లేదంటే అధికంగా బరువు పెరగడం అవ్వచ్చు. అలాగే వాళ్ళకి థైరాయిడ్తో పాటు ఒబేసిటీ సమస్యలు లాంటివి ఉన్నప్పుడు కూడా ఈ ఋతుస్రావ సమస్యలు అనేవి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఏదిలా ఉన్నా కానీ కారణాలు చాలా ముఖ్యం కాబట్టి తప్పనిసరి రక్త పరీక్షలు చేసుకోవాలి. రెండోది అంటే పెళ్ళైన వాళ్ళకైతే ట్రాన్స్వెజనల్ స్కాను, పెళ్ళి కాని వాళ్ళకైతే లోవర్ అబ్డామినల్లో పెల్విక్ స్కాన్ లాంటివి తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఎప్పుడైతే వీళ్ళకి ఈ స్కాన్ తీశారో ఆ స్కాన్లో ఏదైనా పాలిసిస్టిక్ ఓవేరియన్స్ కానీ, సిండ్రోమ్ కానీ, పీసీఓడి, పీసీఓఎస్ ఏదైతే ఉందో అది ఉంటే కనుక దానివల్ల కూడా ఒక్కొక్కసారి అధిక ఋతుస్రావం అని జరుగుతుంటుంది. ఎప్పుడైతే ఈ రక్తస్రావం అధికం అవుతూ వచ్చిందో అప్పుడు వాళ్ళకి కొన్ని నెలల పాటు అవుతూ వచ్చిందో రక్తాల్పత అనేది ఏర్పడుతుంది. అప్పుడు కూడా రక్త పరీక్ష తప్పనిసరి చేసుకోవాలి. చేసుకుంటే అప్పుడు హీమోగ్లోబిన్ లెవెల్స్ కనుక బిలో 8 అలా ఉంటే కనుక తప్పనిసరి డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. దానికి సరిపడా మందులు తీసుకోవాలి. లేని పక్షంలో ఏమవుతుందంటే అది సడన్గా డ్రాప్ అయ్యి వాళ్ళకి ఒక్కొక్కసారి బ్లీడింగ్ టైం, క్లాటింగ్ టైము, ప్లేట్లెట్స్ అవన్నీ కూడా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అప్పుడు కూడా వాళ్ళకి రక్తం ఎక్కించే పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఇది చాలా ప్రాణాంతకం కూడా ఒక్కొక్కసారి అవుతుంది. కాబట్టి ఆహారంలో వీళ్ళు అధికంగా మినరల్స్ అధికంగా ఉండేది, అంటే ఖనిజాలు అధికంగా ఉండేవి, ఇనుము ఖనిజం అధికంగా ఉండేవంటే మనకి గోంగూర లాంటివి, అలాగే ఆకుకూరలు లాంటివి అధికంగా తీసుకోవాలి. పళ్ళల్లో దానిమ్మ పళ్ళు, అలాగే యాపిల్స్, అన్ని ఫ్రూట్స్, మిక్స్డ్ ఫ్రూట్స్ కలిపి కూడా తీసుకోవచ్చు. లేకపోతే యాపిల్, బీట్రూట్, క్యారెట్ జ్యూస్ కలిపి ఒక జ్యూస్ కింద చేసి ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే కూడా రక్తం పెరుగుతుంది. ఫ్రూట్ మనం తింటున్నప్పుడు ఆ ఫ్రూట్స్లో మీరు నిమ్మకాయ పిండుకుని తీసుకున్నప్పుడు కూడా మీకు ఆ సి విటమిన్ ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడు ఐరన్ డెప్లిషన్ అనేది త్వరగా ఏర్పడు. ఎందుకంటే ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు సి విటమిన్ కూడా చాలా ఇంపార్టెంట్. సాత్వికమైన ఆహారము, త్వరగా అరిగే ఆహారము, మంచి చేసే ఆహారం అంటే ముఖ్యంగా మజ్జిగ లాంటిది అధికంగా తీసుకుంటే శక్తి రావడంతో పాటు ఈ ఐరన్ డెప్లిషన్ అనేది కూడా తగ్గి వాళ్ళకి ఋతుస్రావం కూడా తగ్గుతుంది. అధిక ఋతుస్రావాన్ని ఆయుర్వేదం రక్తప్రదర వ్యాధిగా చెబుతుంది. శరీరంలో హార్మోన్ల సమతూకం దెబ్బతినడంతో పాటు పిత్తదోషం ఎక్కువైనప్పుడు, గర్భసంచిలో కణితులు ఉన్నప్పుడు అధిక ఋతుస్రావం సమస్యగా మారుతుంటుంది. ప్రతి నెల ఎక్కువ మొత్తంలో రక్తం పోవడం అనేది చాలామందిలో తీవ్రమైన రక్తహీనతకు దారితీయడంతో పాటు మరెన్నో చిక్కుల్ని తెచ్చిపెడుతుంటుంది. నెలసరిలో ఎక్కువ మొత్తంలో రక్తం పోతున్నప్పుడు జీవనశైలిలోనూ ఆహార విహారాల విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తల్ని తీసుకోవాలని చెబుతుంది ఆయుర్వేదం. రోజువారీ ఆహారంలో కారం, పులుపు, మసాలాల్ని బాగా తగ్గించుకోవాలి.
నెయ్యి, కందిపప్పు, పాత బియ్యం, పాల పదార్థాలను తరచూ తీసుకుంటూ ఉండాలి. అరటి, దానిమ్మ, ఉసిరి వంటి పళ్లతో పాటు ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్ని తరచూ తీసుకోవాలి. బియ్యం కడిగిన నీటిలో 3 గ్రాముల దాల్చిన చెక్క పొడిని కలిపి నిత్యం తాగుతుంటే అధిక ఋతుస్రావం సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది. చిట్కాల విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో చాలా రకాలైన చిట్కాలు చెప్పారు. ముఖ్యంగా ఈ యొక్క బ్లీడింగ్కి అలాగే రక్తాల్పతకి కాంబినేషన్ కింద కూడా మనం తీసుకోవచ్చు. ముఖ్యంగా మనకి దానిమ్మ ఇళ్లలో దొరుకుతుంటుంది, ఖర్జూరం దొరుకుతుంటుంది, అంజీర్ దొరుకుతుంటుంది. సో దానిమ్మని యాజ్ ఇట్ ఈస్ ఫ్రూట్ కింద మనం జ్యూస్ కింద తీసుకోవచ్చు. అలాగే అంజీరును ఖర్జూర్ లాంటిది స్మాల్ బాల్ లాగా చేసి, అంటే ఫ్రూట్ ఇవాళ రేపు దొరుకుతుంది, రెడీమేడ్గా దొరుకుతున్నాయి అవి, నట్స్ తోటి చేసిన లడ్డూస్, అవి కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ యొక్క బ్లీడింగ్ అయ్యే సమయంలో నువ్వులు లాంటివి కొంచెం వేడి చేస్తాయి, అవి తగ్గించాలి. మిగతా అవన్నీ తీసుకోవచ్చు. అలాగే ఫ్లాక్ సీడ్స్ కూడా చాలా మంచిది. సో ఫ్లాక్ సీడ్స్, అంజీరు, ఖర్జూర్ లాంటివి కలిపి తీసుకుంటే కూడా మంచిది. కాకపోతే ఇంకా కొంతమంది ఏమంటారంటే ఖర్జూర్ కూడా కొంచెం వేడి చేస్తుంది మేడం అంటారు. కాబట్టి మీకు ఏ ఏ ఒక్క డ్రై ఫ్రూట్ మీకు పడుతుందో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి మీరు తీసుకుని ఒక లడ్డు చేసుకుని తీసుకోవచ్చు. ఇలా కాదు మాకు కుదరటం లేదు అనుకుంటారు, ప్రోటీన్ కూడా కావాలి బాడీకి, అప్పుడు పల్లీలు మనకి దొరుకుతుంటాయి, నానపెట్టి పచ్చి పల్లీలు, అవి ఒకసారి వేయించేసి తింటే కూడా మంచిది. అది కాకుండా స్ప్రౌట్స్ తింటే ఇంకా మంచిది. స్ప్రౌట్స్లో మీకు కాంప్లెక్స్ విటమిన్స్ కూడా వస్తాయి. అది కూడా కొంచెం మొలకలు వచ్చినవి ఇంకా మంచిది. ఉడకబెట్టి దాంట్లో కొంచెం ఉప్పు, నిమ్మకాయ వేసుకుని తింటే కూడా చాలా మంచిది. ఈ విధంగా మీరు చిట్కాల్లో కొన్ని చేసుకోవచ్చు. ఇది కాకుండా ఏంటంటే కొన్ని ఔషధాలు ఆయుర్వేదంలో చెప్పారు. ముఖ్యంగా హైబిస్కస్ ఇవాళ చాలా చోట్ల దొరుకుతుంది. అదే మందార పూలు అంటాం మనం, వాటి రెక్కమందారం అనేది వైద్యంలో చెప్పారు. ఈ రెక్కమందార పూలను తీసుకొచ్చి ఒకసారి మంచినీళ్ళలో ఒకసారి వాటిని పచ్చిగా ఉన్న పూలను ఒక 5-10 తీసుకొచ్చి వాటి చిన్న మూకుడులో వేసి కాస్త నెయ్యి వేసి వేయించేసి అందులోనే పట్టిక బెల్లం వేసి దాన్ని చిన్నగా ఉండలాగా చేసి పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి, అంటే పొద్దున్న ఒక 1/4 టీ స్పూను, మధ్యాహ్నం ఒక 1/4 టీ స్పూన్, రాత్రి ఒక 1/4 టీ స్పూన్, ఇది తీసుకుంటే కూడా మీకు బ్లీడింగ్ చాలా చక్కగా పనిచేస్తుంది, తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఇది న్యాచురల్ ప్రోడక్ట్, ఇది హైబిస్కస్ ప్రూవెన్ ఇవాళ సైంటిఫికల్లీ కూడా ఇది పనిచేస్తుంది అన్నది కొన్ని పరిశోధనల ద్వారా తెలుస్తుంది. కాబట్టి తీసుకోవచ్చు, దీనివల్ల ఏ విధమైన నష్టం ఉండదు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసేదంటే మనకి బొబ్బులు అంటాం మనం. బొబ్బులు అంటే ఎకేషియా అంటాం మనం, తుమ్మ అంటాం మనం. ఆ తుమ్మ యొక్క చెక్క యొక్క బెరడు తీసుకొచ్చి అది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. ఒకవేళ బెరడే దొరకలేదు దాని కాడలు తీసుకొచ్చి, అంటే ఏదైతే ఆ కాండం భాగం ఉందో అదంతా పనిచేస్తుంది. కాబట్టి ఒక బెరడు దొరికితే మంచిదే, కాకపోతే ఇంకా కాండం తీసుకొచ్చి ఆ కొమ్మలు తీసుకొచ్చి కచ్చపచ్చగా దంచి వాటిని వేడి నీళ్ళలో కాచి అది తాగితే కూడా చాలా మంచిది. దానివల్ల కూడా అంటే ఏదైనా కానీ కొన్నాళ్ల పాటు వాడితే కానీ రిజల్ట్ రాదు. ఇవాళ వాడాను రేపు తగ్గలేదు అని అంటే కుదరదు. ఎందుకంటే ఇది ఒక సమస్య, ఇది కొంతమందికి నెలల తరబడి ఉంటుంది, ఒక్కొక్కసారి సడన్గా వస్తే కనుక చిట్కాల ద్వారా తగ్గుతుంది. కాబట్టి వీళ్ళు సుమారు 2-3 నెలల పాటు ఈ యొక్క హోమ్ రెమెడీస్ పాటిస్తే కొంతవరకు ఉపయోగం ఉంటుంది. ఇది కాకుండా లొద్దుగా అనేది దొరుకుతుంది, దాన్ని కూడా వాడుకోవచ్చు మనం. అర్జున కూడా పనిచేస్తుంది, ఈ యొక్క బ్లీడింగ్ ఏదైతే అవుతుందో దానికి సహాయపడుతూ ఉంటుంది. సో ఇవన్నీ మీరు ఇళ్లలో చేసుకోవచ్చు. అవి చాలా ఈజీగా బయట మనకి షాప్స్లో కానీ ఆన్లైన్లో కానీ దొరుకుతాయి. అవి తెచ్చుకొని మీరు కషాయంగా కాచుకుని రోజు ఇవాళ రేపు బోల్డన్ని టీస్ స్టార్ట్ చేస్తున్నారు, హెర్బల్ టీస్. అలాగే దీన్ని కూడా ఒక టీ కింద చేసుకుని నిమ్మకాయ పిండుకుని తీసుకుంటే కనుక చాలా బాగా పనిచేస్తుంది. చికిత్సా విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో ఈ యొక్క రక్తాల్పతకి అలాగే ఈ యొక్క బ్లీడింగ్ సమస్యకి, అంటే అధిక ఋతుస్రావానికి, ఈ రెండింటికి కూడా ట్రీట్మెంట్ కంపల్సరీగా తీసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి చిట్కాలతో తగ్గలేదు, 2-3 నెలల పాటు ఇలాగే ఉంది, ఎనీ అబ్నార్మాలిటీస్ ఏం లేవు, అన్నీ నార్మల్గా ఉన్నాయి, టెస్టులన్నీ నార్మల్గా ఉన్నాయి, అప్పుడు చాలా బాగా పనిచేస్తాయి ఆయుర్వేదిక్ మందులు. అందులో ముఖ్యంగా లోద్రాసవం అని, అలాగే శతావరి ఘృతం అని, శతావరి కషాయం అని, శతావరి చూర్ణం అని, అలాగే అశోక అరిష్ట అని, అశోకాది వటి అని రకరకాల ఫామ్స్లో ఉన్నాయి. అంటే ఆ కండిషన్ బట్టి, ఆ పేషెంట్ యొక్క అవస్థను బట్టి, ఏజ్ని బట్టి, వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి ట్రీట్మెంట్ చేస్తే కనుక త్వరగా తగ్గుతుంది. ఇంకా రక్తాల్పతి విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో మండూరం అని చాలా మంచి ఔషధం ఉంది. అంటే ఇది ఐరన్ డెఫిషియన్సీ, అనీమియాతో పాటు ఒక్కొక్కసారి ఫెరిటిన్ అనే పదార్థం తగ్గుతుంది రక్తంలో, అప్పుడు కూడా ఈ మందు చాలా బాగా పనిచేస్తుంది.
అది ఇది ఇస్తే కూడా చాలా అంటే లోహ బండూరాలు అనేవి ఆయుర్వేదంలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి. చాలామందికి అది కొంతమందికి ఇంగ్లీష్లో కొన్ని ఐరన్ మాత్రలు ఇచ్చినప్పుడు మోషన్ ఫ్రీ అవ్వదు, వాళ్ళు టక్కున ఆపేస్తారు మందులు. అలాంటి వాళ్ళు ఈ మందులు వాడుకుంటే కనుక వాళ్ళకి అసలు మలంలో అసలు బ్లాక్ కలర్ టారీ స్టూల్సే రావు అసలు. అంటే చాలా మటుకు కేసెస్లో నార్మల్ కలర్ కిందనే వస్తుంది. ఎందుకంటే భస్మ రూపంలో ఉంటాయి కాబట్టి పెద్దగా సిస్టమ్ని ఎఫెక్ట్ చేయవు. అవి కూడా మంచి ఉన్నప్పుడు అంటే ఏంటి శతపుటం అనేవి ఉంటాయి. అంటే 1000 పుటాలు, సహస్రపుటం, 1000 పుటాలు, శతపుటం, 100 పుటాలు, ఇలా పుటాలని బట్టి వాటి యొక్క అబ్జార్ప్షన్ ఉంటుంది. సో అందుకే ఫెరిటిన్కి ఈక్వల్గా కూడా ఒక్కొక్కసారి ఈ లోహ మండూరాలు అనేవి పనిచేస్తాయి. సుమారు 3 నుంచి 6 నెలలు తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. నెలసరిలో అధిక ఋతుస్రావానికి ప్రత్యేక కారణం అంటూ ఏదీ లేకపోతే రక్తస్రావాన్ని తగ్గించేందుకు మాత్రల్ని మొదటి చికిత్సగా సూచిస్తారు. అదే ఫైబ్రాయిడ్లు, ఎండోమెట్రియోసిస్ లాంటి సమస్యలు ఉన్నట్లయితే వాటిని బట్టి చికిత్స ఉంటుంది. గర్భం రాకుండా వాడే మాత్రలు కూడా అధిక ఋతుస్రావ సమస్యకు బాగా పనిచేస్తాయి. అధిక ఋతుస్రావంతో బాధపడే మహిళలకు ఆయుర్వేదం కొన్ని ప్రత్యేకమైన ఔషధాలను చెబుతుంది. అశోకారిష్ట, లోధ్రాసవం, ప్రవాళ భస్మం, ముక్తాపిష్టి వంటి ఔషధాలను ఆయుర్వేద వైద్యుల సలహాతో వాడుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. అధిక ఋతుస్రావంతో బాధపడే మహిళలు ఎక్కువగా ఎండలో తిరగకూడదు. శారీరక శ్రమను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. మానసిక ఆందోళనలు, ఒత్తిళ్లను తట్టుకునేందుకు యోగా, ధ్యానం, ప్రాణాయామాలను ఆచరించడం మేలు.